అన్నంత పని చేశారు ట్రంప్. అంటే ఒక విధంగా పిచ్చి పట్టినలాగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే నేనేం చెప్తానంటే, ఇప్పుడు అమెరికాకు ప్రధాన శత్రువు ఒక విధంగా ఈ టారిఫ్స్ కానీ, అమెరికాలో ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేది చైనా కదా. చైనా మీదేమో టారిఫ్స్ విషయంలో బ్రేక్ వేశారు. మన మీదేమో ఆరోపణ, మనం రష్యన్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం, రష్యా నుంచి మనం ముడి చమురు కొనుగోలు చేస్తున్నాం అన్నది ఆయన ప్రధాన ఆరోపణ. దానివల్ల రష్యాకు డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బుల్ని రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఖర్చు పెడుతుంది కదా. మరి రష్యా నుంచి మనకంటే ఎక్కువ ఆయిల్ చైనా ఉంటుంది కదా, వాళ్ళ మీదేమో టారిఫ్ను పాజ్లో పెట్టేశారు, ఆపేశారు, మననేమో కొనొద్దంటున్నారు. ఇప్పుడు ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ని అత్యంత ఎక్కువగా దిగుమతి చేసుకునేవి భారత్, చైనా. ఇక్కడ మన జనాభా ఎక్కువ, మన దగ్గర ప్రొడక్షన్ తక్కువ, అంటే మన దగ్గర ముడి చమురు నిల్వలు లేవు, కొన్ని బ్లాక్స్ మాత్రమే. మన కృష్ణా గోదావరి బేసిన్ ఏదైతుందో కాకినాడ తీరంలో అక్కడ పాషర్లపూడి అవన్నీ జరిగాయి కదా, కొన్ని ముంబైలో, బాంబే హైలో కొన్ని చోట్ల మాత్రమే చమురు నిల్వలు ఉన్నాయి. అదే గల్ఫ్ కంట్రీస్లో చాలా ఎక్కువ ఉన్నాయి. తర్వాత ప్రపంచంలో అత్యధికంగా చమురు తయారవుతుంది రష్యా, సౌదీ అరేబియా, ఇరాన్, ఇటువంటి కంట్రీస్లో. దీనిలో ఇరాన్ దగ్గర మనం చమురు కొనుగోలు చేయకూడదని అమెరికానే శాంక్షన్స్ విధించింది. ఎందుకు? ఇరాన్ దగ్గర చమురు కొనుగోలు చేస్తే ఇరాన్కు డబ్బులు వస్తే వాళ్ళు అణుబాంబును తయారు చేస్తారు. ఇరాన్ను పక్కన పెట్టినప్పుడు అప్పుడు రష్యా దగ్గర కొనుగోలు చేసుకోండి అని చెప్పింది అమెరికానే. ఆ మాట ప్రకారమే రష్యాలో మనం కొనుగోలు చేస్తున్నాం. మనం రష్యా దగ్గర క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడం వల్ల ప్రపంచానికి జరుగుతున్న లాభం ఏంటంటే, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగట్లా. ఇప్పుడు రష్యా ఈజ్ హైయెస్ట్ ఒపెక్ కంట్రీస్, అంటే ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ కాకుండా ప్రపంచంలో అత్యధికంగా ముడి చమురు తయారు చేసే దేశం రష్యా దగ్గర ఎవరు కొనలేదనుకోండి, కొనకపోతే ఏమవుతాయి, అన్ని ఒపెక్ కంట్రీస్ అంటే సౌదీ అరేబియా, గల్ఫ్ కంట్రీస్ దగ్గరే కొనాల్సి వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా రేట్లు పెరిగిపోతాయి కదా. సో క్రూడ్ ఆయిల్ రేట్ ఇప్పుడు ఇంత రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చినప్పుడు ఒక దశలో $120 అయింది. కానీ ఇప్పుడు 65 నుంచి $70 బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఉంది. అంటే దానికి కారణం ఏంటంటే, మనం రష్యాలో కొనుగోలు చేయడం వల్ల ధరలు స్టెబిలైజ్డ్గా ఉన్నాయి. ఎందుకంటే మనం వాడుతున్నంత, లేకపోతే చైనా వాడుతున్నంత మిగతా దేశాలకు వాడే అవకాశం ఉండదు. యూరోపియన్ యూనియన్ అంతా కలిసి బహుశా అంత ఉంటుందేమో, ఎందుకంటే మన జనాభా ఎక్కువ, మన అవసరాలు ఎక్కువ, మన వాహనాలు ఎక్కువ, మనకు ఇంధన అవసరాలు ఎక్కువ. బట్ మన ఎనర్జీ సెక్యూరిటీలో మనం 15% మాత్రమే మన ముడి చమురు నిల్వలు మన దేశంలో తయారు చేసుకోగలుగుతాం. మిగతా 80% ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు ట్రంప్ ఏం చేశారు, ఆల్రెడీ 20% టారిఫ్ విధించారు. దేనికి? ఆ టారిఫ్స్ విషయంలో ట్రేడ్ అగ్రిమెంట్ కుదరనందుకు. ఇప్పుడు రష్యన్ ఆయిల్ దిగుమతి చేస్తున్నందుకు భారతదేశం మీద మరొక 25% అదనంగా టారిఫ్ విధిస్తున్నాను. అంటే భారతదేశం నుంచి ఏ వస్తువు అమెరికా పంపించినా దాని మీద అదనంగా 50% సుంకం ఉంటుంది. సో దట్ మనం ఎక్స్పోర్ట్ చేసే వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నిటికి కూడా ఈ టారిఫ్ వర్తిస్తుంది. అయితే ఒక ట్రంప్ ఈ ఆర్డర్ ఇస్తూనే ఏం చేశారు, దాన్ని 21 రోజుల సమయం ఇచ్చారు. అంటే ఏంటంటే ఇవాళ ఆగస్ట్ 6 కదా, ఆగస్ట్ 27 వరకు టైం ఇచ్చారు. అంటే ఏంది, మీరు రండి, నాతో చర్చలు జరుపుకోండి, దీన్ని టారిఫ్ను తగ్గించుకోండి. అంటే అన్ని బెదిరింపులు అన్నట్టు. ఇప్పుడు కాదు ఆయన బెదిరింపులు చేస్తుంది, మీకు మార్చ్, ఏప్రిల్ నుంచే బెదిరింపులు చేస్తున్నారు. ఏప్రిల్లో 3 నెలలు పాస్ పెట్టి జూలై 10th లోపు చేయండి అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఆగస్ట్ 1 నుంచి టారిఫ్ అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆగస్ట్ 1 ఇవాళ ఉత్తర్వులు జారీ చేసి ఇంకొక 20 రోజులు టైం ఇచ్చారు. ఇంకో 20 రోజులు టైం ఇస్తే అంటే ఎంత, ఆగస్టు 27వ తారీఖు వరకు ఇప్పుడు ఆయన సమయం ఇచ్చారు. సో మనతో పాటు